హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ చంద్రస్ వరల్డ్. ఈరోజు అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. వచ్చి కూడా 3 days అయితే అయ్యాను. ఇప్పుడే లేచా అనమాట. లేచి ఫ్రెష్ అప్ అయ్యాను. అయితే నా కోసం ఆల్మోస్ట్ 50% వర్క్ అంతా చేసేసి తను వర్క్కి అయితే వెళ్ళింది. అమ్మ నా కోసం ఏమేమి చేసిందో చూసేద్దాం రండి. టీ ప్రిపేర్ చేసి వెళ్ళింది అనమాట. అమ్మమ్మ కోసం సంగటి, ఇక్కడైతే రైస్ మా కోసం, నా కోసం, పాప కోసం. ఇక్కడ గురుగాకు పులుగూర అంటారు కదా, గురుగాకు పప్పు అని కూడా అంటారు కొంతమంది. నా ఫేవరెట్ కర్రీ అనమాట ఇది. మొట్టికాయలు వేసి పల్లీలు వేసి చేస్తారు, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే వంట పని అంతా అయిపోయింది. ఓకే అండి, ఈరోజు అయితే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. చూస్తూ ఉండండి. ఇప్పుడైతే టైం 8:40 అవుతుందండి. నేను పాప పడుకొని ఉంటే లేచేసరికి బయట అలికి ముగ్గు వేసాను అనమాట. అందుకు తను నిద్ర లేచిన తర్వాత నేను కూడా ముగ్గులు వేస్తాను మమ్మీ అనేసి నా దగ్గర అరిచి గోల చేసి మరీ ముగ్గురాళ్ళు అయితే తీసుకుందనమాట. ఏం చేస్తున్నావు? ముగ్గులు వేస్తున్నావా? ఏం ముగ్గు వేస్తున్నావు? దెయ్యం ముగ్గు కాదు. ఇప్పుడు నీకు ముగ్గులు వేయమని ఎవరు చెప్పారు? ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ముగ్గులు వేయమని ఎవరు చెప్పారు నీకు? మీ డాడీ చెప్పినాడా? ఎప్పుడు చెప్పినాడు? వచ్చేలోపు సాయంత్రం చెప్పాడా? ఏం ముగ్గు వేస్తున్నావు? ఎందుకు? అవునా? ఇప్పుడు మమ్మీ ముగ్గు వేస్తుందని నువ్వు కూడా ముగ్గులు వేస్తున్నావా? ఇప్పటి నుంచే ముగ్గులు వేయాలన్నా నువ్వు? పెద్ద అయినాక వేయచ్చు కదా. మరి ఇప్పుడే ఎందుకు? అవన్నీ ఎత్తిపెట్టచ్చు కదా, ముగ్గురాలన్నీ ఎత్తిపెట్టచ్చు కదా. వద్దా? అవన్నీ నీవేనా? ఏం చేస్తావు వాటన్నిటితో? ఇట్లా చూసి చెప్పు, ఇట్లా చూసి చెప్పు. ఏం చేస్తావు వాటన్నిటితో? ఉండాలా? బట్ చూపించు, ముగ్గురాళ్ళని చూపించు. ఏ ఏ కలర్స్ ఉన్నాయి నీ దగ్గర? చూపించు నిత్య, చూపించు. నాకు కలర్స్ చెప్తా చూపించాలన్నమాట. నా కలర్ చూడు, చూసి వైట్ కలర్. ఓకే. ఇక్కడ మళ్ళీ బాగున్నారా? నేను ముగ్గు వేస్తున్నా, మీరు కూడా వెయ్యండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మధ్యాహ్నం 12 అయిందనమాట టైము. నేను పాపకు స్నానం చేపించి రెడీ చేశాను. ఇంకా జడలు వేయాలన్నమాట. తను ఇప్పుడు పడుకుని వేస్తుంది తినేసి. అందుకు ఒకటేసారి పడుకొని లేచాక వేద్దాంలే, మళ్ళీ తల అంతా చెడిపోతుంది కదా అని వేయలేదు. తనకి స్నానం చేపించి నేను స్నానం చేసి తిన్నామన్నమాట. ఇప్పటికీ 12 అయింది టైము. ఇంకా చూస్తూ ఉండండి. ఈరోజు ఈవినింగ్ వరకు బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఏం చెప్తావు ఫ్రెండ్స్కి? అల్లరి చాలా పెడుతుందండి, అస్సలు చాలా అంటే చాలా అల్లరి. ఇంట్లో వర్క్ ఏం లేకపోయినా తనతోనే సరిపోతుందన్నమాట నాకు. నీకు ఎవరంటే ఇష్టం? మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా, అమ్మమ్మ ఇష్టమా? డాడీ. నువ్వు నాతో మాట్లాడద్దు, వెళ్ళు, బయట వెళ్ళు. డాడీ వస్తాడు, నిన్ను పిచ్చుకుపోతాడు, నన్ను పిచ్చుకుపోతాడు. నన్ను పిలుచుకొని పోతాడు, నిన్ను పిలుచుకొని పోతాడా? ఎవరు చెప్పినారు అట్లా? బెలూన్ కూడా పిచ్చుకుపోతాడు. బెలూన్ కూడా పిలుచుకొని పోతాడా? నీ పేరేంటి? నిత్య. మమ్మీ పేరు? నిత్యశ్రీ. మమ్మీ పేరు? చందు. 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 ఏ చందు. చందు. అమ్మమ్మ పేరు? కూట. అతి మాటలు మాట్లాడద్దు. స్కూల్కి వెళ్తావా? వద్దు. ఏమి? నువ్వు అదే ఉంటున్నాను.
అన్నం తింటావా తినిపిస్తా. ఇక్కడ చూడు, అన్నం తింటావా తినిపిస్తా. ఓకే అండి, ఇప్పుడైతే టైం అయితే 2 అవుతుంది. మా అమ్మ పనికి వెళ్ళింది కదా, ఉదయం 6 గంటలకి వెళ్ళి వచ్చేసరికి 2-2:30 అవుతుందన్నమాట. నేనైతే పాపని స్నానం చేపించి తనకి మధ్యాహ్నం కూడా ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టాను. చూడండి ఎంత క్యూట్గా పడుకుంది. ఇప్పుడు వచ్చేసి నేను మా అమ్మ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇంతవరకు తనతో ఒక్క ఫోటో కానీ వీడియో కానీ తీసింది లేదు. సో వెయిట్ చేస్తున్నా అనమాట. వీడియో తీస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుందో అనేసి చూస్తూ ఉన్నాను. మా అమ్మ అయితే వస్తుంది చూడండి. వచ్చేసినావా? ఆటో అంటే ఏమి? ఇదేంది ఒక్కాకేసినావా? ఎంత ఇవ్వాలా? ఎందుకు ఎన్ని టెంకాయలు తీసుకున్నావు? నా కోసం తెచ్చినావా? ఎంత ఒక టెంకాయ? 35. హాయ్ చెప్పు. ఇటను నువ్వు అన్ను చెప్తా. నేను పోతానా? చెప్పు హాయ్. ఇటను హాయ్ అను. అను హాయ్. ఫోటో కాదు, వీడియో తీస్తాను. పని గురించి చూసాక నువ్వు తాగు. టైం 4 అవుతుందండి. కొద్దిసేపు పడుకొని లేచామన్నమాట అందరూ. నేనైతే లేట్గా లేచాను. అంతలోపు మా అమ్మ పాప లేచి ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? చింతకాయ తింటే డాక్టర్ ఇంజక్షన్ వేస్తా అని చెప్పలే, జలుబు చేస్తుంది. నువ్వు మళ్ళీ ఎందుకు తింటున్నావు? బొబ్బట్ తీసేసినావా? మిద్ది మీద ఇంట్లో తీసేసి ఇప్పుడే కొట్టేస్తావా? ఇప్పుడే కొడతావా? మా అమ్మ అయితే ఇప్పుడు చింతకాయ రెడీ చేస్తుంది అనమాట. చింతపండు మనం కూరలకు వేయాలి కదా, వాటి కోసము. కూరలకు వాడుకుంటాం కదా, ఇంకా అలా రెడీ చేస్తుంది అనమాట. కాయలు అయితే తీసుకొచ్చి ఎండలో ఎండపెట్టి వాటిని బొబ్బట్ అంటాం. చింతపండు పైన తోలు ఉంటుంది కదా, అదంతా తీసేసి ఎండబెట్టి ఇప్పుడు వాటిని రెడీ చేస్తుంది అనమాట కూరకు వాడుకునే విధంగా. ఇప్పుడైతే టీ టైం అండి. టైం 5:30 అవుతుంది. టీ తాగుతుంది. చక్కెర సరిపోయిందా? నేను అందుకే ముందుగా తెచ్చింది. అయితే ఇప్పుడు చింతకాయ కొట్టేస్తావు ఇప్పుడే? రేపు కొట్టచ్చు కదా, రేపు ఒకవేళ పనికి పోనంటాను కదా. నేను కట్టను, నేను పల్లిలో పోను. నేను తోలద్దు. అవి నీళ్ళు తాగున్నానా, అట్లా గ్లాస్లో పెట్టకూడదు వాటికి. అవి ఫస్ట్ బియ్యం తిన్ని, నూకలు తిన్ని. అవి నాయి తాగి బొజ్జుంటాయిలే. నువ్వు కొంచెం పక్కకు పోతే అవి తింటాయి. చూడండి ఫ్రెండ్స్, కోళ్ళకైతే గిన్నెలు వేసామన్నమాట. అవి తింటుంటే తను పోయి వాటిని తగ్గుతుంది. ఎట్లా ఉంటుంది మా నిత్యతో. మళ్ళీ ఏం చేయను పోయినావు అక్కడికి? అమ్మమ్మ కడుక్కుంటుందిరా. అమ్మమ్మ కడుక్కుంటుందిరా. రామా రా తల్లి. నిత్య దెబ్బలు తింటావు. ఎందుకా నీళ్ళు? సరే పెట్టేసి ఇక్కడ వచ్చేసి ఎంత లేచినావమ్మా పొద్దున్న? 5కి లేచినావా? 5కి లేచి ఇంట్లో అన్నమ్మ కూర చేసేసి 6కి పనికి వెళ్తున్నావు.
మళ్ళా 6కి వచ్చినావు, మళ్ళా మధ్యాహ్నం 2కి వచ్చినావు, కొంతసేపు ఒక అర్ధగంట ఏం పనుకున్నావు, తిన్నావు, మళ్ళీ చింతకాయ కొట్టినావు, ఆకొల్చినావు, ఇప్పుడు మళ్ళా బోకులు కడుగుతున్నావు. రెస్ట్ లేదా కొంతసేపు కూడా? ఎవరు చేస్తారు? నేను కడిగింటా కదా కొంతసేపు బనిచ్చే. అమ్మినావు కదా ఇంతకు ముందర కొంచెము? 12 కేజీలు అమ్మినావా? ఎంత కేజీ? కేజీ 70 అమ్మినావా? మేలు కదమ్మా. మాకల్లా 35 అంటాన్రే. కేజీ 35 అమ్మినారు అంటుండ్రు. అంటే అదే అన్న ఇట్లా కొట్టినకాయ కాదేమోలే, పాతకాయ కాదు, కొత్తకాయే ఇది. బొబ్బట్ తీసేసి ఈన్లు పెరకనేమని అట్లా అమ్మింటారు. ఇప్పుడైతే టైం 7 అవుతుందండి, నైట్ 7 అవుతుంది. నేనైతే చికెన్ చేస్తున్నాను, పాప ఆడుకుంటుంది. ఒకసారి చూడండి నా స్టైల్లో చికెన్ ఎలా చేయాలో. మామూలుగా పెళ్ళి కాకముందు ఏ రోజు మా అమ్మకి వండి పట్టింది లేదు, ఎందుకంటే నేను అస్సలు వంట నేర్చుకోలేదన్నమాట. కానీ ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది నా చేతులతో వండి పెడుతున్నాను అనేసి. నా స్టైల్. ఇప్పుడైతే మా పాప ఆడుకోవడానికి వచ్చిందండి, ఇంటి దగ్గర లేదు. ఏం చేస్తుందో చూద్దాం, అడుగుతాను. నిత్య ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? టికెట్ కాదు అది, క్రికెట్. క్రికెట్ ఆడుతున్నావా? ఇంటికి రావా నానా? నిత్యమ్మా, నిత్యమ్మా ఇంటికి రావా? బూతి నువ్వు క్రికెట్ ఆడేసి వస్తావా? క్రికెట్ ఆడేసి వస్తావా? సరే జాగ్రత్తగా ఆడుకోండి, ఆడుకోండి. నేను వెళ్తున్నా, బాయ్. ఇంకా అయిపోలేదా? కుట్టేసినావా ఇదంతా? హాయ్ ఫ్రెండ్స్, చూపించినాను కదా మీకు ఇంతకుముందు చింతపండు ఇట్లా చెట్టు నుంచి తెచ్చిన తర్వాత చింతకాయలు వాటిని ఒలిచి ఎండబెట్టి ఒక 10 రోజుల పైన ఎండబెట్టినావు కదా. ఎండబెట్టి మామూలుగా అయితే ఎండ బాగా కాస్తే ఒక 2 రోజులు చాలు. ఇట్లా ఎండబెట్టి తర్వాత వాటికి ఈండ్లు తీసి ఇట్లా ఇట్లా కొట్టాలన్నమాట. కొట్టింది కూడా చూపించినాను కదా. ఇట్లా కొట్టి వీటిని ఇంకా చింతపిచ్చులు ఏరి పక్కకి, ఈ చింతపిచ్చులన్నిటిని పక్కకు తీసి సపరేట్ చేస్తే మనకు వంట చేసుకోవడానికి ఉపయోగపడే చింతపండు రెడీ. చూసారా, ఇంత కష్టం ఉంటుంది ఏ పని వెనుకైనా. అండి చికెన్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది, చూసారా ఎంత బాగా ఉడుకుందో. సో గాయస్, ఇప్పుడైతే మా అమ్మమ్మ వచ్చింది. నేను చేసిన చికెన్ కర్రీ ఎలా ఉందో అడిగి చూద్దాం. బాగుందా చికెన్? నేనే చేసింది బాగుందా? మా అమ్మ చేస్తే బాగుందా, నేను చేస్తే బాగుందా? ఓవా, నేను చేసింది బాగుందా, మా అమ్మ చేసింది బాగుందా? బాగుంది. నేను చేసింది అది బాగుందా, మా అమ్మ చేసింది బాగుందా? నువ్వు చేసింది బాగుంది. మా అమ్మ చేస్తే బాగుంటుందా? ఏమి అల్లం పేసు అన్ని వేస్తారు, బాగుంటుంది. ఇది బాగుందా? బాగా తిను నేను అన్నాను రోజుల్లో. ఓకే అండి, ఇంతే అనమాట వీడియో. ఇప్పటికైతే ఇంకా వీడియో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే షూట్ చేశాను నైట్ 9 వరకు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్.